నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవానీ. ఈరోజు మంచి ఫ్రైయింగ్ చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. రోటీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకున్నానండి. 1 కేజీ వరకు తీసుకున్నాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇలా ఫ్రెష్గా ఉన్న క్యాప్సికమ్ తెచ్చుకోవాలండి. అప్పుడే కర్రీ అయినా ఫ్రై అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. మెంతి కూర తీసుకున్నానండి. మెంతి కూర తీసుకున్నాను, ఒక కట్ట తీసుకున్నాను. మెంతి కూర లేత మెంతి కూర తీసుకోవాలి. మరీ ముదురుదు కాకుండా కొంచెం లేత మెంతి కూర తీసుకొని మంచిగా కడిగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. మెంతి కూర క్యాప్సికమ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కారానికి తగినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు రెడ్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, పచ్చిమిర్చి ముక్కలని, కరివేపాకుని వేసేసుకోవాలి. కరివేపాకును వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నా ఛానల్లో మసాలా క్యాప్సికము ఉంది, క్యాప్సికము టమాటా కర్రీ ఉంది, క్యాప్సికము ఆలూ కర్రీ ఉంది, క్యాప్సికమ్ ఫ్రై ఉంది. ఇప్పుడు మేతి క్యాప్సికము ఫ్రైని చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరనంతా వేసేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసుకున్నాం కదా, అందులో సగం వరకు వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాప్సికమ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మెంతి కూర కూడా ఒంటికి చాలా మంచిదండి. మెంతి కూరలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మనం చేదు అనుకొని తినము, కానీ మెంతి కూర వేసుకున్న ఏ కర్రీ అయినా సూపర్గా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. పసుపు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రోటీలోకైనా రైస్లోకైనా టేస్ట్ అద్దరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి, ఇలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులోకి నేను కారం పొడిని అయితే వాడలేదండి, మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేసి కారం పొడితో కూడా చేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం మిక్స్ అయ్యేలా కలిపినాం కదా, పసుపు అంతా మిక్స్ అయ్యేలా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వరకు వేసాను. పచ్చిమిర్చిని వేసాం కదా మనము, ఉప్పుని కాస్త చూసి వేసేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, మనం సాల్ట్ వేసి ఉడికించాం కదా 5 మినిట్స్, మంచిగా వాటర్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని వాటర్ అంతా ఎగిరిపోయింది. కర్రీ మాత్రం దగ్గరికి వచ్చింది, ఫ్రై అయింది కదా మంచిగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనంతా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మేతి కూర క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో మేతి కూర క్యాప్సికమ్ ఫ్రైని అయితే వేసుకొని తింటున్నానండి. నేను ఆగలేకపోతున్నాను, నాకు ఆకలి ఫుల్గా అవుతుంది. నేనైతే వేసుకొని తింటున్నాను. నేను తిన్న తర్వాత కర్రీనంతా ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇలా వేడి వేడిగా ఉంది కదా, ఒక బాక్స్లో పెట్టేసుకొని పక్కన పెట్టేస్తే ఇంకా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పిల్లలకు పెట్టేయచ్చు, మనం కూడా తినేయచ్చు అండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. నా వీడియోలు షేర్ చేయడము మర్చిపోకండి, ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి.